షోమ్రోనులో ఏం జరిగిందయ్యానంటే, ఆ షోమ్రోనులో ఆయన మేడగదిలో ఇటు అటు తిరుగుతుండగా అక్కడ మరి మేడ మీద కిటికీలో నుంచి కింద పడి నడుము ఇరుగుతుంది. ఇరిగిన తర్వాత ఏం చేస్తాడు అనంటే, ఇతడు ఎన్నో వైద్యాలు చేయించుకుంటాడు. రాజు గనుక అనేక దగ్గరలకు వెళ్ళి ఆ రోగాన్ని నయం చేసుకోవాలని, బాగుపడాలని, మరలా లేచి తిరగాలని ప్రయత్నం చేస్తాడు. అయితే అతడి రోగము మరి నయము కాదు. అప్పుడు ఏం చేస్తాడంటే, ఇతడు మరి కానానీయుల దేవతను, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి, కానానీయుల దేవతను, కానానీయులు మెసొపొతేమియుల దేవత దగ్గరకు వెళ్ళమంటాడు. ఎవరి దగ్గరికి? కానానీయుల దేవత దగ్గరికి, మెసొపొతేమియుల దేవత దగ్గరకు వెళ్ళి అక్కడ నేను ఎప్పుడు లేస్తానో పైకి అని అన్య దేవతలు అయినటువంటి బయల్జెబూబు అనగా బయలు దేవత దగ్గరకు వెళ్ళి కనుక్కోరమ్మని తన దూతలను పంపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాజు ఎంత భయంకరమైనటువంటి పాపానికి ఒడిగట్టుకుంటున్నాడో చూడండి. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలీలో గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియా ఉన్నాడు. మరి ఏలియా ఉన్నప్పటికీ కూడా విశ్వాసము అన్య దేవతల మీద ఉంది. రాజు ఇశ్రాయేలీలో రాజు అయినప్పటికీ అన్య దేవతలకు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అన్య దేవతలు మరి ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ యొక్క బయలుదేవత ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ బయలుదేవత దగ్గరకు పంపిస్తున్నాడు అనంటే, ఈ బయలుదేవత ఎవరు అనగా బయలు అనేటువంటి మాటకు అర్థము ప్రభువు లేక మాస్టర్ అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఈ బయలుదేవత యొక్క రూపము ఎలాగుంటుందయ్యా అనంటే, దున్నపోతు రూపము లేదా పొట్టేలు యొక్క రూపాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ యొక్క దేవత యొక్క ఆరాధికులు ఎవరు అనగా మరి కానానీయులు, మెసొపొతేమియులు ఈ యొక్క బయలుదేవతను ఆరాధిస్తారు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే చాలా దగ్గరలో రెఫరెన్సెస్ ఉన్నాయి, కానీ మనకొద్దు. కానీ ఏం చేస్తున్నారయ్యానంటే, ఈ రాజు ఈ బయలుదేవత దగ్గరకు మరి పంపిస్తున్నారు. మరి ఈ బయలుదేవత ఏ రూపములో ఉంటుంది? దున్నపోతు లేక పొట్టేలు యొక్క రూపములో ఈ బయలు దేవత ఉంటుంది. అయితే ఈ బయలు దేవతను క్రీస్తు పూర్వము 2300 సంవత్సరము నుంచి ఆరాధిస్తున్నారు. 2300 సంవత్సరముల నుండి ఆరాధిస్తున్నారు. ఆరాధించేటువంటి ఈ బయలు దేవత దేనికి ప్రాధాన్యత అంటే, మరి మనుషుల వివాహానికి ప్రాధాన్యత. అంటే ఆమె నమ్ముకుంటే, ఆమెను మ్రొక్కితే ఆమె వలన పెండ్లిళ్ళు జరుగుతాయంట. ఆ దేవతను మ్రొక్కితే పంటలు బాగు పండుతాయంట. తర్వాత ఈ యొక్క దేవత వికృత చేష్టలతో కూడినటువంటి దేవత. ఈ బయలుదేవత వికృత చేష్టలతో కూడినటువంటి దేవత. ఈ దేవత భయంకరమైనటువంటి పాపానికి పేరు మోసిన దేవత. దేవతలలో కన్యతి ఈ యొక్క దేవత వారికి గొప్ప దేవతగా ఉంది. ఈ బయలుదేవతనే మన ఇశ్రాయేలీలు అనేక సార్లు పూజించడానికి ప్రయత్నం చేసినప్పుడే దేవుడు అనేక మందిని నాశనము, పతనము చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే ఈ ఇశ్రాయేలీల రాజు అయినటువంటి అహజ్యా ఏం చేస్తున్నాడయ్యానంటే, దేవుని బిడ్డగా ఉండవలసిన అహజ్యా, దేవునితో నడవవలసినటువంటి అహజ్యా, దేవుని సన్నిధానములో మరి దేవునితో జీవించవలసిన అహజ్యా దేవునిని విడిచిపెట్టేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈనాడు మనం కూడా క్రైస్తవ బిడ్డలమై ఉండి కొన్ని సందర్భాలలో మన కుటుంబాలలో కష్టాలు, ఇబ్బందులు కలిగినప్పుడు మనము సోదె చెప్పించుకోవడానికి అన్య దేవతల దగ్గరికి వెళ్తాం కదండి. సోదె చెప్పించుకోవడానికి వెళ్తాం, తర్వాత ప్రశ్న చెప్పించుకోవడానికి వెళ్తాం, లేదా ఏదో మరి ప్రశ్న చెప్పేవాడికి వెళ్ళి వాడిని అడుగుతాం, అయ్యా నా కుటుంబంలో ఇలా ఉంది, నా కుటుంబంలో ఇలా జరుగుతూ ఉంది, దీనికి కారణం అంటే క్రైస్తవులమే మనం అయినప్పటికీ మనము అన్య విగ్రహారాధికుల యొద్ద దగ్గరకు మనం వెళ్ళి వారిని మన జీవితాన్ని గురించి అడుగుతాం. ఒకవేళ నీ కుటుంబంలో కష్టాలు, నేను చాలా మందిని నేను గమనిస్తున్నప్పుడు వారు చేసేటువంటి అకృత్యమైన పనులు, ఎవరో
అకృత్యమైన పనులు. ఎవరు? దేవుని బిడ్డలే. ప్రియమైనటువంటి వారలారా, దేవుని బిడ్డలే దేవునికి హేయమైన స్థితిలో ప్రవర్తిస్తారు. ఎలాగా అనంటే, వివాహం వచ్చింది, వివాహం వచ్చిన తర్వాత మంచి రోజా చెడు రోజా అని ఎవరిని కనుక్కోవడానికి వెళ్తారు? అన్య విగ్రహములను ఆరాధించేటువంటి పూజారి దగ్గరకు వెళతారు. ఆనాడే కాదండి, ఈనాడు కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది విగ్రహారాధికుల్లాగా బ్రతుకుతున్నారు. పెండ్లిళ్ళు వచ్చినా, ఏదన్నా ఒక పని చేయబోతున్నా, ఏదన్నా ఒకవేళ గృహాన్ని నిర్మిస్తున్నారనుకోండి, గృహములో ఆ గృహాన్ని నిర్మించేటువంటి పునాదిలో ఏమేస్తారు? ఏదో రకరకాల డబ్బులు వేస్తారు, బంగారం వేస్తారు, తర్వాత మంత్రించినటువంటి నానా రకములైనటువంటి వేస్తారు. ఇవన్నీ ఎవరు చేశారంటే, ఆనాడు ఒక గృహాన్ని నిర్మించాలంటే ఆ ఇంటిలో పుట్టినటువంటి ప్రథముడు జ్యేష్ఠుడైనటువంటి కుమారుని బలిచ్చేవాళ్ళంట. ఆ బలిచ్చినటువంటి రక్తాన్ని ఆ పునాదిలో పోసేటువంటి వారంట. అంత భయంకరమైనటువంటి విగ్రహారాధికులు బయలుదేవత ప్రజలైనటువంటి కానానీయులు. మన దేవుడు కాదు. ఎవరు ఈ బయలుదేవత? మన దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. అయితే ఆ దేవుడిని విడిచి ఏం చేస్తున్నాడు? బయలుదేవతల దగ్గరకు తన దూతలను పంపిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, రాజు మరి రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రాజు మరి మేడగదిలో నుండి పడిపోయినప్పుడు ఎవరి దగ్గరకు రావాలి? అక్కడ ఏలియా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఏలియా ఉన్నటువంటి ప్రవక్తను విడిచి బయలుదేవతలకు విగ్రహారాధికుల దగ్గరకు వెళుతున్నాడు. అప్పుడు దేవునికి కోపం వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కోపం వచ్చింది. ఎప్పుడైతే దేవునికి కోపం వచ్చిందో వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏలియాతో మాట్లాడతాడు. ఏలియా, మన రాజు ఏం చేస్తున్నాడో తెలుసా? నన్ను కాదని ఎవరి దగ్గరికి వెళ్తున్నాడో తెలుసా? నన్ను కాదని విగ్రహారాధికుల దగ్గరకు వెళుతున్నాడు. అన్య దేవతలు, భయంకరులైనటువంటి దేవతల దగ్గరకు వెళుతున్నాడు. ఇతను అనేటువంటి దాన్ని ఏలియాకు జ్ఞాపకం చేశాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశము నుండి సింహాసనం మీద నుండి కూర్చొని దేవుని బిడ్డలైన మనలను చూస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం చూడండి. ఆహాజు చేసేటువంటి పని దేవునికి ఎలా తెలిసింది అనంటే, దేవుడు సింహాసనం మీద కూర్చొని తన బిడ్డలైనటువంటి వారినందరినీ చూస్తున్నాడు. కనుక మనము చేసేటువంటి పనులు కనుక మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మనము కూడా అన్యుల వలె ఏం చేస్తున్నాం? ఎవరన్నా ఎదురొస్తే పోం, అన్యులే ఆ పని చేసేది. మంచి రోజు చెడ్డ రోజు చూసుకుంటాం. ఇది విగ్రహారాధికులు చేసేది. తర్వాత ఏం చేస్తాం చెప్పండి? మనం ఏదన్నా గృహాన్ని మరి పాలు పొంగించాలి అని అంటే ఏం చేస్తాం మనం? రకరకాలైనటువంటి టెంకాయలు, రకరకాలైనటువంటి పూజలతో చేసి తర్వాత ప్రార్థన పెట్టిస్తాం దేవునికి. తర్వాత సేవకుడిని ఆహ్వానిస్తాం. తర్వాత ముందు మనం అన్నీ చేసేసుకొని తర్వాత సేవకుడిని ఆహ్వానిస్తాం కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. తర్వాత మన కుటుంబంలో ఏది జరగాలన్నా, ఏ మంచి చెడు జరగాలన్నా మనము ప్రశ్నకో లేదా జాతకాలకో వెళ్ళి చెప్పించుకొని ఆ తర్వాతనే మనం ఆ ప్రకారమే నడుస్తాం. ఒక స్థలం కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఏది చెయ్యాలన్నా కూడా ఒక అన్యుని వలె దేవుని బిడ్డలైన మనము మంచులు, చెడులు, తూర్పులు, పడమరలు, ఉత్తరాలు, దక్షిణాలు చూసి దేవునికి వ్యతిరేకమైన స్థితిలో మనం ప్రవర్తిస్తున్నాం. అయితే ఈ రాజు ఏం చేశాడయ్యా అని మనం ఆలోచించేస్తే దేవుని యొక్క లేఖన భాగంలో చూడండి. ఏం చేస్తున్నాడో చూడండి. ఆ లేఖన భాగంలో యెహోవా దూత ఏమని ఇక్కడ లేఖన చూడండి ఏం చేస్తున్నాడో. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఏక్రోను దేవతేగు బయల్జెబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుతునో లేదో విచారించుడని దూతలను పంపగా ఏం చేస్తున్నాడు? ఎక్కడికి పంపిస్తున్నాడు? విగ్రహారాధికుల దగ్గరకు. అనగా దున్నపోతు రూపము కలిగినటువంటి, అంటే దున్నపోతు రూపము లేదా పొట్టేలు రూపము కలిగినటువంటి వికృత రూపముతో కూడినటువంటి
దేవత దగ్గరకు అహజ్యా, దేవుని బిడ్డ అయినటువంటి అహజ్యా అక్కడికి పంపిస్తున్నాడు. సజీవుడైన దేవుడు, తేజస్సు కలిగిన దేవుడు, రూపవంతుడైన దేవుడు, సౌందర్యము కలిగిన దేవుడిని వదిలి వికృత రూపమైనటువంటి దేవత దగ్గరకు పంపిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే పంపిస్తున్నాడో అప్పుడు చూడండి జాగ్రత్తగా, ప్రియమైన దేవునా, యెహోవా దూత, జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి. ఏం చేయమంటున్నాడు? షోమ్రోను రాజు మరి దూతలను పంపిస్తున్నాడు, నీవు వారిని ఎదుర్కొనకపోయి ఇట్లనము, ఇశ్రాయేలీలలో దేవుడన్నవాడు, జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి, ఇశ్రాయేలీలలో దేవుడన్నవాడు ఏమంటున్నాడు ఇక్కడ లేఖన భాగంలోనికి మనం వస్తే, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఏక్రోను దేవత అయిన బేల్జెబూబునొద్దకు మీరు విచారింపబోవుచున్నారా? ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. ఇదే ప్రశ్న మీకు. మన దేవుడైన సజీవుడు మన పక్షమున ఉండగా మీరు కూడా ఈ లోకములో ఎవరి దగ్గరకు వెళుతున్నారు మీ సమస్యలను విచారించుకోవడానికి? ఎవరి దగ్గరకు వెళుతున్నారు మీ బాధలను పోగొట్టుకోవడానికి? ఏ దేవత దగ్గరకు వెళుతున్నారు మీ సమస్యల నుండి విడిపించుకోవడానికి? ఏ దేవత దగ్గరకు వెళుతున్నారు మీ పెళ్లిని నిశ్చయించుకోవడానికి? ఏ దేవత దగ్గరకు వెళుతున్నారు మీరు మీ జీవితంలో సమస్యల్లో నుండి బయటికి రావడానికి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఏలియాకు దేవుని యొక్క ప్రత్యక్షత అయినప్పుడు, ఏలియా వారిని ఎదుర్కోవడానికి వెళుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా ప్రియమైన వారులారా? వెంటనే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆహాజు ఏం చేస్తున్నాడు తెలుసా? అహజ్యా ఏం చేస్తున్నాడో తెలుసా? ఇదిగో నన్ను కాదని అన్య దేవతల దగ్గరకు వెళుతున్నాడు, కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? అహజ్యా యొక్క పంపిన దూతలను నీవు ఎదుర్కొన వెళ్ళు అన్నాడు. అహజ్యా దూతలను పంపిస్తున్నాడు, దూతల దగ్గరకు నువ్వు వెళ్ళు అన్నాడు. మీకు తెలుసో తెలీదో, ఈ షోమ్రోను పట్టణము ఆశీర్వదించబడిన పట్టణం, దేవుని శక్తి చేత నింపబడిన పట్టణం, ఎప్పుడు దేవునిని ఆరాధించేటువంటి పట్టణం, ఎప్పుడు అనేక మంది ప్రజలు వచ్చి అక్కడ షీలోహులో దేవునిని ఆరాధించేటువంటి పట్టణం. అది ఏ పట్టణం? అది షోమ్రోను షీలోహు అనేటువంటి పట్టణం. ఇలాంటి పట్టణము, గొప్ప పట్టణమైనటువంటి ఈ పట్టణములో అన్య దేవతల దగ్గరకు పంపిస్తున్నాడు. అయితే వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యి మరి ఏలియాతో చెప్తున్నాడు, ఏలియా మనల్ని కాదని, నన్ను కాదని, ఇదిగో అన్య దేవతల దగ్గరకు వెళుతున్నాడు ఆ దూతలు. ఆ దూతల దగ్గరకు నువ్వు ఎదుర్కొనపోయి నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా అని చెప్తూ ఏమంటున్నాడు తెలుసా? వెళ్ళి ఎదుర్కో వారిని అక్కడికి పానియొద్దు, నువ్వు ఎదుర్కో అన్నాడు. ఎదుర్కో అని పోయి ఏం చెప్తున్నాడో తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? సెలవిచ్చినదేమనగా, జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి, కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదవని ఏలియాతో చెప్పగా, ఏలియా వారితో చెప్పగా ఏం చేస్తున్నారు? ఏలియా వారితో చెప్పాడు. చెప్పి ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఏమని చెప్పాడు? దూతలను పంపించాడు. దూతలను ఎదుర్కోవడానికి ఏలియా వెళ్ళాడు. ఏలియా వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఏమైనా దూతలారా మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. ఎప్పుడైతే ఎక్కడికి వెళుతున్నారని అడిగాడో అప్పుడు వాళ్ళ దూతలు చెప్పారు, ఇదిగో మా యొక్క రాజు మరి వెళ్ళి ఆ అన్య దేవతలైనటువంటి బయలుదేవత దగ్గరకు వెళ్ళి మంచం మీద నుండి ఎప్పుడు లేస్తాడో కనుక్కుని రమ్మన్నాడు అని మా రాజు పంపిస్తున్నాడు అన్నప్పుడు ఏలి అంటున్నాడు, మీ రాజు ఇక మీదట మంచం మీద నుండి లేయడు, ఆ మంచములోనే చచ్చిపోతాడని వర్తమానము రాజుకు చెప్పడని వెనక్కి పంపిస్తాడు.